మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ రాజు, పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యేక అధికారి తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ ఉమాదేవి, శ్రీశక్తి కేంద్రం వద్ద మహిళా మండలి అధ్యక్షురాలు భవానీ, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ భవనం వద్ద ఎంపీడీఓ ఉమాదేవి, వ్యవసాయ కార్యాలయం వద్ద విస్తరణ అధికారి వందన, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ కృష్ణ, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మ్యాన్ కార్యదర్శి తలారి మల్లేష్, మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, వెల్దుర్తి వార్డు నెంబర్ కుమార్ మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. सावधान రామన్నా రామన్నా మంచిగా जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। ఈరోజు సెప్టెంబర్ 17 దినాన్ని ప్రజాపాలన దినోత్సవంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మన తెలంగాణకు నిజంగా ఇది చాలా గొప్ప దినం ఈరోజు. ఎందుకంటే ఈరోజు మనము ప్రతి ఒక్క ఆఫీస్లో, మరి ఎంఆర్ఓ ఆఫీసులో అయితేనేమి, గ్రామ పంచాయతీలు, ఎంపీడీఓ ఆఫీసులు, అగ్రికల్చర్ ఆఫీసులు, ఇక్కడ అన్ని ఆఫీసులల్లో ఈరోజు జెండా ఆవిష్కరణ దినాన్ని మనం ఎంతో ఘనంగా నిర్వహించినాం. కాబట్టి ఇది చాలా ప్రజలకైతే ఒక మంచి దిక్సూచి, ఎలాంటి లేకుండా మనం అందరం కూడా ఈరోజు ఈ పతాకావిష్కరణ జరపడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. భారతదేశానికి బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి 1947 15 ఆగస్టు నాడు స్వాతంత్రం సిద్ధింపబడింది. అనేక సంస్థానాలు విలీనం తర్వాత మన హైదరాబాద్ స్టేట్ నిజాం పరిపాలన, రజాకార్ల పాలన ఉన్నటువంటి మన హైదరాబాద్ స్టేట్ 1950 సంవత్సరం సెప్టెంబర్ 17 సరిగ్గా ఇదే రోజు నాడు మనకు నిజమైన స్వాతంత్రం లభించింది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మన స్వాతంత్రం వచ్చినా కానీ కొన్ని ఆంధ్ర పాలకుల చేతనే కానివ్వండి, మరి అదేవిధంగా గత 10 సంవత్సరాలు తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత కొన్ని కుటుంబాల చేతుల్లోనే తెలంగాణ కబంధల హస్తాలో చిక్కిపోయింది. ఇప్పుడు నిజమైన తెలంగాణ సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి తెలంగాణ నిజమైన స్వాతంత్రంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది. దీనికి మేమందరం హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.